హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి బోటి ఫ్రై చేస్తున్నా అండి. ఎందుకో ఇవాళ బోటి తినాలనిపించింది. తెమ్మన్నాను, తెస్తే మా వారు ఎప్పుడు క్లీన్ చేయరండి అస్సలే. ఎప్పుడైనా తీసుకొచ్చి ఆడ పడేసిపోతారు. తనకు రాదని చెప్పి చేయరు, నేనే చేయాలి. కాకపోతే నేను బోటి బాగా క్లీన్ చేస్తాను అండి. చాలాసేపు, ఎంతసేపు 1 అవర్ పట్టింది క్లీన్ చేయడమే. ఎంతసేపు పట్టినా చాలాసేపు క్లీన్ చేస్తాను అండి. అది ఎలా చేయాలన్నది చెప్తాను మీకు ఇప్పుడు. నీళ్ళు బాగా వేడి చేసుకోవాలండి. బాగా అంటే బాగా వేడి చేయాలి. వేడి చేసి తెచ్చిన బోటి అందులో వేసి ఒక 5 మినిట్స్ ఉంచాలండి. ఉంచి పైన ఉన్నదంతా స్పూన్తో ఇట్లా మొత్తం అంటే మొత్తం వచ్చేస్తుందండి. ఏం లేకుండా అలా తెల్లగా అయిపోవాలండి మంచిగా. లోన కూడా ఏమన్నా నంజులాగా అలా ఉన్నదో చూసి తీసేసుకోవాలండి. మొత్తం తీసుకొచ్చుకొని చిన్న చిన్న ముక్కల్లాగా మొత్తం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక మనకి ఎంత వీలైతే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అంత నీట్గా కడుక్కోవాలండి. ఎన్నిసార్లు కడుక్కుంటే అంత ఫ్రెష్గా ఉంటుంది. కడిగేసుకున్నాక గ్యాస్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్లో ఈ బోటి వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి వాటర్ పోయొద్దండి. అందులో ఉన్న వాటర్ సరిపోద్ది. వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోయిన దాకా ఉడికిపోయిద్ది అనమాట. వాటర్ అసలు అవసరం లేదు. అది పెట్టేసి విజిల్ 5 ఎంత అనేది బోటిని బట్టి అండి. ఎన్ని విజిల్ వస్తే అన్ని విజిల్ అట్లా వాటర్ అంతా డ్రై అయిపోయింది. తర్వాతకి బోటి ఉడికిపోయిద్దండి. ఆ వాటర్తోనే ఉడికిపోయింది. మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మెత్తగా ఉడికిపోయింది మంచిగా. తర్వాతకి ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకొని గ్యాస్ మీద మళ్ళీ గిన్నె పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని అవి వేగాక కొంచెం పసుపు అండి. పసుపు వేసుకున్నాక ఈ బోటి ఉడికించుకున్న బోటి ఉంది కదండి, అది అందులో వేసేసుకోవాలి. బోటి వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చాక అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్కి కారం వేసుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చాక ధనియా పౌడరు, మసాలా, గరం మసాలా, కొత్తిమీర అండి వేసేసుకొని దించుకుంటే సరిపోద్ది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం టమాటా కావాలన్నా ఈ టమాటా వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు అండి. దోసకాయ బాగుంటుంది, గోంగూర బోటి అయినా బాగుంటుంది. ఈసారి అయితే బోటి ఫ్రై ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్